तेलंगाना देखिए न्यूज़ में आप तमाम का खैर मकदमे बढ़ते हैं। खबर की जानिब गांधी हॉस्पिटल में बीजेपी के कारकुनों ने किया हंगामा। बताया गया कि रियासती वजीर सीतक्का जब गांधी हॉस्पिटल खम्मम की मुतासरा खातून की कैफियत दरियाफ्त करने के लिए पहुंची तो इस मौके पर इन लोगों ने हंगामा कर दिया। बताया गया कि 1 लाख रुपए का वुमेंस कमीशन की जानिब से इमदाद भी पहुंचाई गई और इस मुतासरा खातून के फ़र्जंद के साथ गुफ्तगू भी बताई गई। इस सिलसिले में बीजेपी के कायदीन इस मसले को बिगाड़ने की कोशिश करते हुए नजर आए। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మేము డైవర్ట్ చేసేది ఎక్కడిది? జైల్లో పెట్టినాము. టెస్టులలో వస్తుంది. నిన్న వాళ్ళ కొడుకు మాకు ఆమె మాట్లాడింది. వాళ్ళ కొడుకు ట్రాన్స్లేషన్ చేసిండు. ఏది భాషలో మాట్లాడిందమ్మ, తెలుగులో మాకు చెప్పిండు. వీళ్ళందరూ ఉన్నారు ఆడ. ఇప్పుడు మీకు పంపిస్తాను. గాయాల మీదనే దృష్టి ఉంది కాబట్టి ఇది కూడా జరిగి ఉంటదేమో అనే ఉద్దేశంతో ఆ రిపోర్ట్ తెప్పిమని చెప్పినాం. చేస్తున్నారు. నిన్న పడిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది నిన్న స్పృహలోకి వచ్చినాక, మొన్న స్పృహలోకి వచ్చినాక బయటకు వచ్చింది. ఇలా దాయాల్సిన అవసరం నాకేం లేదు. మీరు అట్లాంటి క్వశ్చన్ చేయాల్సిన, నేను ఖచ్చితంగా మహిళల రక్షణ కోసం మాట్లాడతాం. అట్టడుగు వర్గాల అదే మొత్తం రిపోర్ట్ అంతా తెప్పిస్తాను. రిపోర్ట్ అంతా తెప్పిస్తాను. నేను నిన్న వచ్చినాము. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు. మరి ఏదో కొంత వాళ్ళకి మంచికి చెడుకు ఖర్చులకైతే అవసరం ఉంటుందా లేదా? అది ఇస్తే డైవర్ట్ ఎట్లయితుంది? ఓకే డైవర్ట్ అంటారు. మరి డైవర్ట్ చేస్తే జైలుకి ఎట్లా పంపిస్తాం? అని దాయలే కదా నిందితుడిని, వెంటనే జైల్లో పెట్టారు కదా. ఫర్దర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత కఠిన శిక్ష అనేది ఉంటుంది కదా టైం. మరి దానికి ఆగకుండా ఎవరు డైవర్ట్ చేస్తారు? ఎవరు డైవర్ట్ చేస్తారు? ఎవరు డైవర్ట్ చేస్తారో వాళ్ళని అడగాలి. బాధితురాలు ఆమె సర్జరీ జరుగుతుంది. ఏది ఫేస్ ఏదైతే ఉందో సర్జరీ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము కూడా పరామర్శించలేకపోయాం. నేను వచ్చినా పరామర్శించినాం. ఏం జరిగిందో మొత్తం కొంత ఆమె చెప్తుంటే మాకు కూడా ఆ లాంగ్వేజ్ అర్థం కాకుండా వాళ్ళ కొడుకు ద్వారానే మేము తెలుగులో మళ్ళీ ట్రాన్స్లేషన్ చేసుకొని విన్నాం. కానీ ఇక్కడ డైవర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా శిక్షించడం మా బాధ్యత. ఆ బిడ్డలుగా కూడా మాకు కూడా ఇంకా ఎక్కువ బాధ్యత. ఆడబిడ్డగా, ఆదివాసీ బిడ్డగా కూడా ఆ ఆడబిడ్డకు జరిగిన అన్యాయం పట్ల మేము వెంటనే రెస్పాండ్ అయినాము. డైవర్ట్ చేసి కమ్యూనల్గా మార్చాలనే కుట్రలు వేరే చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారు, దాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనేది సమాజం ఆలోచిస్తుంది. గత 31వ తారీఖు నాడు మరి అత్యాచార యత్నము లేదా అత్యాచారం జరిగిందని కూడా కొంతమంది చెప్పినటువంటి ఏదైతే జైనూర్ ఘటన, ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలోని ఆదివాసీ మహిళపై జరిగినటువంటి దాడి, అత్యాచార యత్నము సంబంధించినటువంటి ఘటన రకరకాలుగా ప్రచారంతో అక్కడున్నటువంటి ఆదివాసీలు మరి ఆందోళనలో కొంత చాలా పెద్ద ఎత్తున ఇతరుల యొక్క షాపులు అవన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. దయచేసి వారందరికీ మేము చెప్తా ఉన్నాము, మాకు తెలిసిన వెంటనే మరి ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆమె మీద దాడి చేసినటువంటి వ్యక్తి వెంటనే కేసు పెట్టి జైలుకు పంపడం జరిగింది. ఆ ఆదివాసీ మహిళను మరి ఇక్కడ గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆమెకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఇప్పటి వరకు. కేవలం ముఖం మీద మొత్తం రాడ్లతో కొట్టినట్టుగా ఉండడంతో ఇప్పుడు ప్రజెంట్ ఆమె సర్జరీ అవుతుంది. దాదాపు 5-6 గంటలు సర్జరీ అవుతుంది. అందుకని మేము ఆమెను చూడలేకపోయినాం. నిన్న నేను వచ్చి వెంటనే మరి అందరు డాక్టర్లతో మాట్లాడి వెంటనే ఆమెకు సర్జరీ కూడా చేయాలని చెప్పడం జరిగింది. దాంతో ఈరోజు సర్జరీ కూడా జరుగుతుంది. నిన్న మా తరఫున కూడా మేము పర్సనల్గా కొంత తాత్కాలిక ఖర్చుల కోసం కూడా చేయడం జరిగింది. ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక 1 lakh ఐటీడీఏ నుంచి ఉట్నూరు నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి ఏపీఓ గారు మేము అందజేయడం జరిగింది. అందుకనే ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సోదరులందరూ కూడా సంయమనం పాటించాలి. సమాజంలో శాంతి భద్రతలు మనం మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా నిందితులు ఎంతటి వారైనా ఎవరైనా ఈ ప్రభుత్వం వెంటనే శిక్షిస్తుంది. అదేవిధంగా ఆమె మీద నిజంగా అత్యాచారం జరిగిందా జరగలేదా అనేది కూడా ఆమె మాటల్లో మేము కొంత తీసుకున్నాం. ఇంకా టెస్ట్ కూడా చేయించడానికి మేము ఆల్రెడీ టెస్టుల కోసం కూడా మరి ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్
ఆ ఫేస్ ఏదైతే ముక్కు ఇట్లా లోపలికి పోయి ఉంది కాబట్టి ఆ ఫేస్ ఎముకలు విరిగినాయి, వాటి మీద మనం టెస్ట్ చేస్తాం, సర్జరీ చేస్తాం. నిన్ననే మాతోటి ఆయన నిన్న మాట్లాడింది ఉంది. కొంతమంది ఇక రకరకాలుగా మరి చెప్పిస్తున్నారు. ఆయన ఒకవేళ నిజంగా జరిగితే కూడా మనం దాచిపెట్టాల్సిందేం లేదు. దొంగలు ఎంతటి వారైనా శిక్షే. ఆల్రెడీ కొట్టిన కేసులో దాంట్లో జైల్లో ఉన్నాడు. మరి నిన్న అబ్బాయే మా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి, డాక్టర్స్ కూడా ఉన్నారు. ఒకవేళ నిజంగా అమ్మనే చెప్పింది ఇట్లా ఏమైనా జరిగిందంటే జరగలేదని అన్నది. సరే, వేరే లీడర్స్ కొంతమంది వేరే రకంగా వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు కొంతమంది బయట వచ్చి మాట్లాడుతుండొచ్చు. జరిగినా కూడా జరిగితే జరిగినట్టే తీస్తాం, జరిగిన దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాం. ఎక్కడ రాజీ పడే లేదు. నిందితులను కాపాడాల్సిన అవసరం మాకు లేదు, అవసరం లేదు. మాత్రమే చూస్తున్నారు, ఏదో దాడి అత్యాచారం చూడట్లేదు అని ఆందోళన రాజకీయ రంగు కూడా ఇప్పుడు మేడం మీరు సెక్యులరిజం అని చెప్పి మీరే ఇట్లాంటి పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళకు డబ్బులు ఇచ్చి మీరు ఇదంతా చేస్తున్నారు. బాధితులకు డబ్బులు ఇచ్చి ఏం డబ్బులు ఇచ్చి డైవర్ట్ చెక్కుల రూపంలో ఇచ్చేసి ఇష్యూని మొత్తం క్లోజ్. నిందితుని జైల్లో పెట్టినాము. వాళ్ళకు ఇమీడియట్లీ ఎక్కడ ఏ కేసు అయినా రిలీఫ్ ఉంటుంది. మొన్న ఎక్కడ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు సంబంధిత ఉమెన్స్కి సంబంధించి మనం రిలీఫ్ ఉంటుంది. ఎక్కడ డైవర్ట్ చేసినాము? 31 రోజున నీలాబాయి అనే గిరిజన మహిళకి ఆసిఫాబాద్ జైనూర్ అనే గ్రామంలో రాత్రి పూట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి రాఖీ కట్టేయడానికి వెళ్ళింది. కానీ ఆ క్రమంలో ఒక ఆటోని మాట్లాడుకొని వెళ్ళడంతో నిర్మానుష ప్లేస్ చూసుకొని అతను ఆమె పైన అత్యాచారం చేయడం జరిగింది. మళ్ళీ వచ్చి ఎక్కడైతే కంప్లైంట్ ఇస్తుందో అని చెప్పేసి ఆ భయంతో మొత్తం ఆ అమ్మాయిని మర్డర్ అటెంప్ట్ చేసి చచ్చిపోయింది అని అనుకొని అక్కడ పడేసి వెళ్ళడం జరిగింది. తీరా ఆ అమ్మాయి కొన ఊపిరితో ఉండడం గ్రామస్తులు చూసి ఆమెని ఇమీడియట్గా హాస్పిటల్ తరలించడం జరిగింది. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆమెని గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్గా రేపు అని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కొడుకు ఎంత చెప్తున్నప్పటికీ అది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ప్లాస్టిక్ సర్జరీ, సరే ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఐ డూ అండర్స్టాండ్, బట్ ప్రైమరీగా వాళ్ళు సస్పెక్ట్ చేసేది మాత్రం రివీల్ చేయట్లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రివీల్ చేయొద్దని చెప్తుంది. దీన్ని ఒక కమ్యూనల్ ఇష్యూగానే చూసి దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కూడా సీతక్క గారు వస్తున్నారు, ఇప్పుడు కూడా ఆవిడ చెక్ ఇవ్వడానికి వస్తున్నారంట. అంటే చెక్ ఇచ్చి దాన్ని క్లోజ్ చేసేస్తే వాళ్ళని సైలెంట్ చేసేస్తే అయిపోతుంది. కానీ ఇప్పుడు మీ మీడియా సమక్షంలోనే వాళ్ళు చెప్పడం జరిగింది, వాళ్ళ కొడుకును తర్వాత హస్బెండ్ ఇద్దరం చెప్పడం జరిగింది, రేప్ జరిగిందని మా అమ్మ మాకు చెప్పడం జరిగింది అని చెప్పాను. కానీ నిన్న సీతక్క గారు ఆవిడని అది చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళ గోండు భాషలో చెప్పింది అట్లాంటిది ఏం జరగలేదని చెప్పింది. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? సెక్యులరిజం మాట్లాడేటోళ్ళు ఇప్పుడు ఈ విషయం పైన ఎందుకు మాట్లాడతలేదు? దీన్ని మేము చేస్తేనేమో మతతత్వం అంటారు. మతతత్వం ఎక్కడ చేస్తున్నాం? మీరు మాట్లాడరు, మమ్మల్ని మాట్లాడినారు, మేము మాట్లాడితే మతతత్వం అంటారు. అంటే ఏం జరుగుతుంది? మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు అలాగే బండి సంజయ్ గారు అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సహకారం, అట్ ద సేమ్ టైం పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ప్రాపర్గా అయ్యే విధంగా బండి సంజయ్ కుమార్ గారు కూడా చూస్తున్నారు. సో దీన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి కమ్యూనల్ ఇష్యూగా తీసుకుంటే మాత్రం మేము ఊరుకోము. వెంటనే న్యాయం జరగాలి, మగ్దుల్ని ఉరి శిక్ష వేయించాలి.